హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈ వారం వచ్చేసరికి వీడియోలో మీకు బ్యాంక్ నిఫ్టీ మీద ఒక స్ట్రాటజీ చెప్పబోతున్నాను. చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ ఇంట్రాడే పర్పస్ బ్యాంక్ నిఫ్టీ మీద ఒక స్ట్రాటజీ చెప్పండి సార్ అని. సో వాళ్ళ కోసం ఒక సింపుల్ స్ట్రాటజీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎక్యురసీ రేటింగ్ వచ్చేసరికి 80 to 90% వరకు మీకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ముందు మీకు 2 or 3 times పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఎక్యురసీ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీలోకి వెళ్దామా. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీకు ఇండెక్స్ ఆప్షన్స్లో బ్యాంక్ నిఫ్టీలో అయినా నిఫ్టీలో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అండ్ ఆల్సో మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరియు ఎవ్రీడే మార్కెట్ అప్డేట్స్ మీద కూడా లైవ్ వీడియో కూడా చేస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి నేను సెన్సిబుల్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేయబోతున్నాను. ఈ సెన్సిబుల్ అప్లికేషన్లో మీకు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ మీ బ్రోకరేజ్ సంస్థల్లో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి సెన్సిబుల్ అప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. సెన్సిబుల్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు ఇలా వెబ్లో వచ్చేసరికి సెన్సిబుల్ అని కొడుతొస్తుంది. మీకు మొబైల్ వర్షన్ వచ్చేసరికి సెన్సిబుల్ అని యాప్ కూడా ఉంటుంది. సో మీరు సెన్సిబుల్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెన్సిబుల్ అప్లికేషన్ ఓపెన్ అయింది, వెబ్ అప్లికేషన్. దీని వచ్చేసరికి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ వచ్చేసరికి మీ ఇక్కడ బ్రోకరేజ్ సంస్థలు ఉన్నాయి చూసారా. ఈ సంస్థలతో మీకు జీరోదా ఉంటే జీరోదాతో ఫ్రీ లాగిన్ కావచ్చు, అబ్స్ట్రాక్ట్తో ఉన్న ఫ్రీగా లాగిన్ కావచ్చు. మీకు ఎంజిల్ ఉన్న ఐసిఐసి, 5 paisa, ఏఎఫ్ఎల్, ఎల్ఐస్ బ్లూ, ఏ బ్రోకరేజ్ సంస్థలు మీకు ఏది ఉంటే అది ఇందులో. అండ్ ఆల్సో కొన్ని ఇంకా మనకి ఐఎఫ్ఎల్ ఇవి కూడా ఉన్నాయి. ఐఎఫ్ఎల్ కాకుండా మనకి ఫైర్స్ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో నేను వచ్చేసరికి నా ఎంజిల్ అకౌంట్తో లాగిన్ అవుతాను, చూపెడతాను మీకు ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. సో మీకు ఎంజిల్ ఉంటే ఎంజిల్తో లాగిన్ అవ్వండి, ఆర్ మీకు మీ అకౌంట్ ఏదైతే దాంతో లాగిన్ అవ్వండి. నేను వచ్చేసరికి నా ఎంజిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. సో నా ఎంజిల్ అకౌంట్ తోటి, సో మీరు మీ అకౌంట్ ఏది ఉంటే ఆ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు డైరెక్ట్. సో చూసారు ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఇలా ఓపెన్ అయింది. సో మనకి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, ఆ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు ఒకసారి చూపెడతాను. సో ఇది మనకి ఇలా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ అకౌంట్ ఏదైతే ఆ అకౌంట్ డీటెయిల్స్తో ఇక్కడ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో మీకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనకు సెన్సిబుల్ ఎందుకు యూజ్ చేస్తారు సెన్సిబుల్ అప్లికేషన్ అనేది మీకు ఒక చిన్న ఓవర్వ్యూ చెప్తాను. సెన్సిబుల్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ మెయిన్లీ యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి మనకి క్లియర్ డేటా అనేది చూపెడుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అయినా మనకి ఎంప్లాయిడ్ వాలటిలిటీ ఎంత ఉంది అనేది క్లియర్గా వీళ్ళు ఇన్ డీటెయిల్గా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా పెద్ద వాళ్ళు అండ్ ఆల్సో చాలామంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు సెన్సిబుల్ అప్లికేషన్ యూజ్ చేస్తారనమాట. మనకు బ్రోకరేజ్ సంస్థలు ఇంత డేటా ప్రొవైడ్ చేయవు. సెన్సిబుల్ అప్లికేషన్ ఓన్లీ ఫర్ ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ ఈ అప్లికేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇన్ డీటెయిల్గా మనకి వాలటిలిటీ ఎంత ఉంది, ఎంప్లాయిడ్ వాలటిలిటీ ఎంత ఉంది, స్టాక్ ఆప్షన్స్ ఇప్పుడు బై చేయొచ్చా, సేల్ చేయొచ్చా, ఒక మనకి ఇన్ డీటెయిల్గా మనకి ఆప్షన్ చైన్ ఎలా అనాలిసిస్ చేసుకోవడానికి కూడా మనకి చార్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీథింగ్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్ పర్పస్ ఈ అప్లికేషన్ చాలా బెటర్ అప్లికేషన్. సో మీరు కూడా చూడండి, 1 or 2 times or 3 times చూడండి. తర్వాత మీకు పేపర్ ట్రేడింగ్ చేయండి ఈ స్ట్రాటజీ మీద. మీకంటూ ఎక్యురసీ అనిపించినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి మీకు ఇన్బిల్ట్ స్ట్రాటజీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు డైరెక్ట్ లాగిన్ కాగానే మీరు బై చేయొచ్చు స్ట్రాటజీస్ ఇన్బిల్ట్, ఆర్ వీళ్ళు ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ప్యాకేజ్ లాగా తీసుకుంటే, మీరు మంత్లీ వీళ్ళ దగ్గర ప్యాకేజ్ లాగా తీసుకుంటే వీళ్ళు స్ట్రాటజీస్ ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో కొన్ని సర్వీస్ మనకు ట్రేడింగ్ వ్యూలో మీకు ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్లో ట్రేడింగ్ వ్యూలో కొన్ని ఇండికేటర్స్ కావాలంటే మాత్రం పే చేయాలి అన్నాం కదా. ఇందులో కూడా ఎడిషనల్గా మీకు సర్వీస్ కావాలంటే మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ కూడా ఇవి కూడా పెయిడ్ సర్వీస్. బట్ కొన్ని సర్వీసెస్ అవసరమైన సర్వీసెస్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఎడిషనల్గా మనకు డేటా కావాలంటే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం డైరెక్ట్. నేను ఎక్కువ లేట్ చేయను. సో ఇక్కడ మనకి ట్రేడ్ అని ఉంది. సో స్ట్రాటజీ బిల్డర్, విర్చువల్ ట్రేడ్, స్ట్రాటజీ విజార్డ్, ఈజీ ఆప్షన్స్ ట్రేడ్, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈ ట్యాబ్స్ ఒకసారి చూసుకోండి, మీకు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ ఎనలైజ్ అనే ఒక ట్యాబ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ చైన్, ఓపెన్ ఇంట్రెస్ట్ డీటెయిల్గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట.
స్టాక్ డేటా, స్క్రీనర్, టెక్నికల్ ప్రైస్ క్యాలిక్యులేషన్, ఇంప్లాయిడ్ వాలటిలిటీ చార్ట్. మీకు ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఇంప్లాయిడ్ వాలటిలిటీ చార్ట్ అనేది అండ్ ఆల్సో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, ఆప్షన్ చైన్ అనాలిసిస్ అనేది, ఎఫ్ఐడిఐ డేటా, ఎవ్రీథింగ్ ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, డీప్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ట్రేడింగ్ చాలా ఈజీ అనుకుంటారు, తక్కువ మనీతో ట్రేడింగ్ చేయాలనుకుంటారు. బట్ ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది అండ్ ఆల్సో చాలా అనాలిసిస్ చేయడానికి కూడా మనం చూడాలన్నమాట. ఇవన్నీ మనకి అనాలిసిస్ చేసుకోవడానికి ఈ ఇంప్లాయిడ్ వాలటిలిటీ చార్ట్ అనేది అండ్ ఆల్సో ప్రైస్ క్యాలిక్యులేటర్, మల్టీ స్ట్రైక్, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ చైన్, ఇవన్నీ ఆప్షన్స్ డేటాకి సంబంధించింది అనమాట. సో చూద్దాం విష్ లిస్ట్ అండ్ ఆల్సో మనం పొజిషన్స్, డైలీ మార్కెట్. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు మీ బ్రోకరేజ్ సంస్థలతో లాగిన్ అయ్యారు కదా, మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆర్డర్స్ తీసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఎలా తీసుకోవాలో మీకు చెప్పడతాను. ఫస్ట్ వచ్చేసరికి ఎనలైజ్లోకి వెళ్ళి ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి నిఫ్టీ ఫ్రెండ్స్. సో మీకు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో చెప్పాలనుకున్నాను కదా, సో బ్యాంక్ నిఫ్టీలో మీకు చూపెట్టబోతున్నాను. ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇది ఏంటి కొందరికి చాలామందికి తెలియదు. ఆప్షన్ చైన్ అనాలిసిస్ అంటే ఆప్షన్ ట్రేడింగ్, ఈరోజు యొక్క ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకోవడానికి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ప్రైస్ ఉంది, వాలటిలిటీ ఎంత ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది ఎవ్రీథింగ్. ఐవి అనేది ఇక్కడ కనపడుతుంది చూసిన, ఇది ఎంప్లాయిడ్ వాలటిలిటీ. మీకు బిఫోర్ చూపెట్టానుగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు ప్రీవియస్ నా వీడియోస్లో చెప్పాను. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఎంప్లాయిడ్ వాలటిలిటీ అంటే ఏంది. సో మనకి ఎంప్లాయిడ్ వాలటిలిటీ పెరుగుతుంది అంటే మనకి ఆప్షన్ ప్రైస్ పెరగడానికి అవకాశం ఉంటుందని, ఎంప్లాయిడ్ వాలటిలిటీ తగ్గుతుంది అంటే ఆ ఆప్షన్ యొక్క ప్రైస్ హెవీగా పెరగదు. ఎంప్లాయిడ్ వాలటిలిటీ అంటే వాలటిలిటీ ఆ స్టాక్స్లో మనకి వాలటిలిటీ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉందని ఒక ఇండికేషన్ అనమాట. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మనకు ఎన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ హెవీగా ఉంటే మనకి అంత ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర హెవీగా మనకి రెసిస్టెన్స్ జోన్ అయినా ఉండొచ్చు, సపోర్ట్ జోన్ అయినా ఉండొచ్చు. ఆ జోన్లో వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ హై ఎక్కడ ఉంటే అది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ జోన్ అదంతా మీకు ప్రీవియస్ నా వీడియోస్లో ఉంటుంది. ఎవరికైనా చూడాలనుకుంటే ఈ డీటెయిల్గా నీకు ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే ఇది బిగ్ టాపిక్ కాబట్టి దీని గురించి డీటెయిల్గా ప్రీవియస్ నా వీడియోస్లో చెప్పాను, అక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో మనకి బ్యాంక్ నిఫ్టీ కరెంట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 38,985 ఈ లెవెల్లో ఉంది కదా. సో స్పాట్ ప్రైస్ దీని వచ్చేసరికి ఏమంటారు, స్పాట్ ప్రైస్ అంటారు. స్పాట్ ప్రైస్ మన స్ట్రాటజీ వచ్చేసరికి స్పాట్ ప్రైస్ దగ్గర బైని సేల్ చేస్తాం అండ్ ఆల్సో అంటే కాల్ ఆప్షన్స్ సేల్ చేస్తాం. ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఆప్షన్స్ సేల్ చేస్తాం అనమాట. అదే మన స్ట్రాటజీ. చూద్దాం ఎంత ఉంది, 38,985. ఓకే 38,985 అంటే నియర్లీ 39,000 అనుకోండి. సో ఇక్కడ సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, ఇది వచ్చేసరికి కాల్ ఆప్షన్ సేల్ కొడతాం. అండ్ నెక్స్ట్ ఇది బాస్కెట్ ఆర్డర్ అట్ ఏ టైం. మీరు మల్టిపుల్ ఆర్డర్స్ అట్ ఏ టైం తీసుకోవాలంటే బాస్కెట్ ఆర్డర్ అని ఉంటుంది. ఇవి వచ్చేసరికి మీకు 5 years బాగా సపోర్ట్ చేస్తుంది, $0 ఉంటుంది. ఎంజిల్ మీరు డైరెక్ట్ ఇందులో నుంచి తీసుకోవచ్చు. ఎంజిల్ 5 yearsలో కూడా మీకు ఉంటుంది, మీకు ఈజీ ఉంటుంది బాస్కెట్ ఆర్డర్. సో మనకి అట్ ఏ టైం సేమ్ ప్రైస్ చూడండి 39,000 లెవెల్ దగ్గర అట్ ద ప్రైస్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీ. 9:15కి ఓపెన్ కాగానే మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ కాల్ని సేల్ చేయాలి అండ్ ఆల్సో పుట్ని కూడా సేల్ చేయాలి. 39,000. సో బోత్ని సేల్ చేశాం. సో ఒకసారి ఎనలైజ్ చేసి మీకు చూపెడతాను. సో సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి నేను 2 ఆర్డర్స్ నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపెడతాను. బట్ మీకు మార్నింగ్ 9:15కి ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీ. నేను కాల్ సేల్ చేస్తున్నాను, ఇక్కడ సేల్ ఆర్డర్ తీసుకున్నాను, పుట్ సేల్ ఆర్డర్ తీసుకుంటున్నాను. సో మనకి ఎంత ప్రీమియం, ఎంత అమౌంట్ కావాలి, సేల్ చేయాలంటే చాలా అమౌంట్ కావాలి. కాల్ సేల్ చేయాలన్నా మీరు ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ బై చేయాలంటే మీకు ఒక 10-20 వేలు ఆర్ 30 వేల వరకు ఉంటుంది చాలు. బట్ సేల్ చేయాలంటే మాత్రం 1,00,000-1,50,000 అంతా కావాలి. సో సేల్ చేయాలంటే మీకు బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ని సేల్ చేయాలన్నా,
పుట్ ఆప్షన్ సేల్ చేయాలన్నా మీకు హెవీ మార్జిన్ కావాలి. ఇక్కడ వచ్చేసరికి నేను బోత్ తీసుకున్నా కదా, స్ట్రైక్ ప్రైస్, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ బోత్ సేల్ చేశాను. మనకి ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుందో ఇక్కడ చూపెడుతుంది. ఫండ్స్ నీడెడ్ 1,64,000 కావాలి, మార్జిన్ నీడెడ్. సో ఇలా చాలామంది ఆప్షన్స్ సేలింగ్ స్ట్రాటజీ ఇలా ఇంప్లిమెంట్ చేస్తారు. సో మనకి ఇంత మార్జిన్ మనం ఉండదు మన దగ్గర. సో మనం 30,000 to 50,000 లోపల మనం ఈ ఆర్డర్స్ తీసుకోవాలనుకుంటున్నాం. సో మనం ఏం చేయాలి? సో మనకి మన దగ్గర అమౌంట్ మన అకౌంట్లో 1,64,000 ఉండదు. సో మనం 30 to 40 or 50,000 లోపల మనం ఈ ఆర్డర్స్ తీసుకోవాలంటే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అది కూడా మీకు చెప్తాను. ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో 2 ఆర్డర్స్ తీసుకున్నాం కదా, 39,000 దగ్గర ఉంది కదా, 39,000 దగ్గర మనము కాల్ ఆప్షన్ని అండ్ పుట్ ఆప్షన్ సేల్ తీసుకున్నాం. సో మనం 10 రూపీస్ ఇప్పుడు మనం ప్రీమియం వాల్యూ ఇక్కడ వచ్చేసరికి ఎంత ఉంది, 381 ఇక్కడ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి 306 ఉంది కదా. సేమ్ కాల్ ఆప్షన్ని 10 రూపీస్ వాల్యూ ఎక్కడ ఉందో, సో అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తే మనకి 10 రూపీస్ వాల్యూ ఎక్కడ ఉందో మనకి ఈ ఏరియాలో అవుట్ ఆఫ్ ద మనీ అంటే 41,100 దగ్గర మనం కాల్ ఆప్షన్ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది కదా, దీన్ని బై తీసుకుంటాం. చూడండి 10 రూపీస్ వాల్యూ. సో అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళి మనం 10 రూపీస్ ఎక్కడ ఉందో అక్కడ ఎర్లీ మార్నింగ్ 9:59 4 ఆర్డర్స్ అట్ ఏ టైం తీసుకోవాలి. సేమ్ మనకు పుట్ సైడ్ కూడా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళాలి. 10 రూపీస్ ఎక్కడ ఉందో పైకి వెళ్తే మనకు 10 రూపీస్ ఏ లెవెల్ ఉందో సో మనకి ఈ ఏరియాలో కనపడుతుంది కదా. సో ఈ ఏరియాలో మనం పుట్ ఆప్షన్ కూడా బై చేస్తాం. సో ఇప్పుడు 4 ట్రేడ్స్. సో అట్ ఏ టైం బాస్కెట్ ఆర్డర్లు అట్ ఏ టైం ఇవి మనం ఎగ్జిక్యూట్ చేయాలి. బాస్కెట్ ఆర్డర్ అంటే ఏం లేదు, మల్టిపుల్ ఆర్డర్స్ అట్ ఏ టైం ప్లేస్ చేయడానికి బాస్కెట్ ఆర్డర్స్లో మనం మల్టిపుల్ టైమ్స్ ప్లేస్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి మీరు ఏంజిల్ బ్రోకింగ్లో అయినా చేయొచ్చు. మీరు ఐఎఫ్ఎల్ఆర్ మీకు ఫైర్స్ వచ్చేసరికి చాలా బెస్ట్ సర్వీస్ ఇస్తుంది. డిస్క్రిప్షన్లో ఫైర్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డది. సో మీరు బాస్కెట్ ఆర్డర్ అందులో కూడా ప్రొవైడ్ చేస్తుంది, జీరోదాలో కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు డైరెక్ట్ అందులో ప్లేస్ చేయలేకపోతే మీరు ఇలా సెన్సిబుల్లో మీకు చూపెట్టానుగా మీ బ్రోకరేజ్ అకౌంట్తో లాగిన్ అయ్యి డైరెక్ట్ ఇక్కడ ఆర్డర్స్ తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఇప్పుడు చూపెట్టాను కదా, 4 ఆర్డర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏం తీసుకున్నాను, కాల్ సేమ్ మనకి అట్ ద ప్రైస్ మనం ఓటీపీ అట్ ద ప్రైస్ దగ్గర మనకి ఈ ఏరియాలో ఉంది కదా 39,000 అట్ ద ప్రైస్ దగ్గరనే కాల్ని బై చేశాను, కాల్ని సేల్ చేశాను, పుట్ని సేల్ చేశాను. నేను మళ్ళీ కాల్ని వచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళాను. 10 రూపీస్ వాల్యూ ఏడు ఉందో అక్కడికి వెళ్ళి బై చేశాను కాల్ సైడ్. పుట్ సైడ్ కూడా అవుట్ ఆఫ్ ద మనీ 10 రూపీస్ సైడ్ ఉందో అక్కడికి వెళ్ళి బై చేశాను. సో బాస్కెట్ ఆర్డర్లో 4 ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎనలైజ్. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఈ రెండు తీసేస్తే మీకు ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి ఈ రెండే ఉండే కదా ఆర్డర్స్. మనం కాల్ని సేమ్ ప్రైస్ దగ్గర కాల్ని సేల్ చేసినాం, పుట్ని సేల్ చేసాం. ఎంత మార్జిన్ అడిగింది, 1,64,000 అంటే నియర్లీ 1,64,000. బట్ ఈ ఎడిషనల్గా మనం ఏం చేసినాం, కాల్ని బై చేసాం అవుట్ ఆఫ్ ద మనీ దగ్గర, పుట్ని బై చేసాం కదా, మార్జిన్ 91 lakh. చూసారా ఎంత తగ్గిందో. సో ఇలా మీకు తగ్గుతుంది, ఇది ఒకటే కాదు. ఇలా మీరు సేమ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 9:15కి ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి. స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, బోత్ సైడ్ 40 points. మీరు కాల్ సైడ్ సేల్ చేస్తారు కదా, ఆ సేల్ని 40 points అండ్ బై సైడ్ కూడా 40 points. మీకు ఒక సైడ్ తగ్గుతుందంటే మీరు ఇంకో సైడ్ పెరుగుతుందన్నమాట. సో మనకి ఎస్ఎల్ హిట్ కాగానే మనం ఆటోమేటిక్గా ఈ పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసుకొని 40 points బోత్ సైడ్ 40 points ఎస్ఎల్ పెట్టుకోండి. సో ఒక సైడ్ పెరుగుతుంది, ఒక సైడ్ తగ్గుతుందంటే ఒక సైడ్ మనం బోత్ ఆర్డర్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇది ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ ఎస్ఎల్ స్టాప్ లాస్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండి అండ్ సేమ్ పొజిషన్ చేంజ్ చేసుకుంటా వెళ్తూ ఉండండి. సింపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందో లేదో 1 or 2 times అయితే చూడండి. సో సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ని అండ్ పుట్ని సేల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ బై పొజిషన్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి మార్జిన్ తగ్గడానికి. అంటే ఇక్కడ వచ్చేసరికి 1,64,000 ఉంది కదా, 91,000 ఇక్కడ చూపెడుతుంది కదా. సో మనం ఇంకా స్ట్రైక్ ప్రైస్ ఇంకా ఇక్కడ 91,000
సో ఇంకా మనం అవుట్ ఆఫ్ ద మనీ బిలోకి వస్తే ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. చూద్దాం అది కూడా. మీరు ఇప్పుడు నేను 10 రూపీస్ చూపెట్టాను కదా, మీరు 30-40 రూపీస్ తీసుకుంటే మీకు రిక్వైర్డ్ మనీ చాలా తక్కువ అవుతుంది. 52, 42, 30 ఇలా మీకు రిక్వైర్డ్ మనీ చాలా తక్కువ అవసరం పడుతుంది. మీరు స్ట్రైక్ ప్రైస్ ఎంత తక్కువ తీసుకుంటే అంత. సో ఇక్కడ డైరెక్ట్ ఎలా ట్రేడ్ తీసుకోవాలి సెన్సిబుల్ వచ్చేసరికి, ఇక్కడ ట్రేడ్ ఆల్, ఇప్పుడు మనం ఏంజిల్ బ్రోకింగ్తో నా ఏంజిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాం కదా, ఇక్కడ ట్రేడ్ ఆల్ అని కొడితే ఆటోమేటిక్గా మీ ఏంజిల్ అకౌంట్లో యాక్టివేట్ అకౌంట్ ట్రేడ్ అయిపోతుంది. మీకు ఏంజిల్ అకౌంట్ యూజ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ట్రేడ్ ఆల్ కొడితే మీ అకౌంట్లో ఫండ్స్ ఉండాలి, ఈ అమౌంట్ ఉండాలి. ఇక్కడ చూపెడుతున్న అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ ఉండాలి. సో ట్రేడ్ ఆల్ అనే కొట్టంగానే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడనే పొజిషన్స్ క్లోజ్ చేయొచ్చు అనమాట. ట్రేడ్ ఆల్ అనగానే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయితే అన్నీ అండ్ క్లోజ్ ఇక్కడనే డైరెక్ట్ క్లోజ్ చేయొచ్చు అనమాట. మీరు ఎంజిన్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడనే ఆర్డర్స్ బై చేయొచ్చు అండ్ సేల్ చేయొచ్చు అనమాట డైరెక్ట్. ఇలా మీకు ఏంజిల్ బ్రోకింగ్ ఆర్ మీకు చూపెట్టాను కదా, జీరోతో అయినతో చేయొచ్చు అండ్ అప్ స్టాక్స్తో అయినా చేయొచ్చు, ఐఎఫ్ఎల్. అక్కడ మీకు బ్రోకరేజ్ అకౌంట్లు ఏవేమి ఉన్నాయో మీకు డిస్ప్లేలో చూపెట్టాయి కదా, ఆ దాంట్లతో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి ఇలా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి గ్రాఫ్ కూడా మనకి స్ట్రాటజీ. సో ఇది ఆప్షన్ చైన్ అనాలిసిస్లో కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. దాని మీద కూడా మీకు డీటెయిల్గా నెక్స్ట్ టైం వీడియోస్ చేస్తాను. సో మీరు ఒకసారి ఇది 1 or 2 times సేమ్ నేను చెప్పినట్టు మార్కెట్ ఓపెన్ అయినప్పుడే 9:15కి సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ అక్కడ సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ బై చేయండి, పుట్ని సేల్ చేయండి, కాల్ని సేల్ చేయండి. అండ్ ఆల్సో మార్జిన్ కావాలంటే మనకి ఆ పుట్ని సేల్ చేసినప్పుడు అండ్ కాల్ని సేల్ చేసినప్పుడు హెవీ మార్జిన్ అడుగుతుంది. 1.5 ఇంతకుముందు చూపెట్టినట్టు 1.5, 1.6. సో మనకు ఆ మార్జిన్ అంత రిక్వైర్మెంట్ హెవీగా ఉంటుంది కాబట్టి మీరు సేమ్ టైంలో అవుట్ ఆఫ్ ద మనకి వెళ్ళి మనం బై పొజిషన్ తీసుకుంటాం ఇక్కడ మార్జిన్ తగ్గడానికి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన బ్యాంక్ నిఫ్టీ సింపుల్ స్ట్రాటజీ. సో చాలామందికి బ్యాంక్ నిఫ్టీ మీద స్ట్రాటజీ అడిగారు. ఈ స్ట్రాటజీ ఒకసారి 1 or 2 times or 3 times మీరు ఇంప్లిమెంట్ చేయండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇలాంటి స్ట్రాటజీ వీడియోస్ ఎవ్రీ వీక్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మా ఛానల్, ఇది మా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మా వాట్సాప్ గ్రూప్ ఉంది. లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో. అంటే ఇంట్రాడే పర్పస్ స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే అలాని వచ్చేసరికి మా గ్రూప్లో ఫ్రీగా యాడ్ చేసుకుంటాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన బ్యాంక్ నిఫ్టీ సింపుల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీతో కలుద్దాం. సో ఈ స్ట్రాటజీ మీరు 1 or 2 times or 3 times మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. నెక్స్ట్ రియల్ టైం మీరు ఇందులో పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. మీకు సెన్సిబుల్లో కొత్తగా చేస్తారు కదా, మీకు విర్చువల్ ట్రేడ్ అని ఉంటుందన్నమాట. ఇదే పేపర్ ట్రేడింగ్ అంటే జస్ట్ మనీ లేకపోయినా విర్చువల్ ట్రేడింగ్ చేయొచ్చు. ఆర్డర్స్ ఆటోమేటిక్ తీసుకుంటుంది, జస్ట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది విర్చువల్ ట్రేడింగ్ అని ఆప్షన్ కూడా వీళ్ళు సెన్సిబుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు సెన్సిబుల్ యాప్ డైరెక్ట్ మీరు ఇక్కడ విర్చువల్ ట్రేడింగ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, డైరెక్ట్ లింక్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ క్లిక్ చేసి ఈ స్ట్రాటజీని డైరెక్ట్ చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకో స్ట్రాటజీతో కలుద్దాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో ఇంకా మీకు దేని గురించి అడగదలుచుకునే దేని మీద ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.